హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నారు కదా, బోట్ నెక్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇది. అంటే మనకి ఫ్లోర్ లెంత్ కాదండి, నీ లెంత్ వరకు వస్తుంది ఇది. హ్యాండ్కి ఇలా చిన్న డిజైన్ ఇచ్చేసాను నేను. చిన్న హోల్ ప్లస్ కింద మనకి హ్యాండ్ లూజ్ దగ్గర మనకి పొట్లీ బటన్స్ వస్తాయి. బ్యాక్ ఇలా పాట్ కూడా కాదు, డ్రాపే కొంచెం నేను వైడ్గా ఇచ్చేసాను. అంటే దానికి కూడా నేను ఇలా పొట్లీస్ డిజైన్ చేసినాను. ఫ్రంట్ కూడా అంతే అండి, ఫ్రంట్ బోట్ నెక్. చూసారా, ఫ్లేర్ చూపిస్తున్నాను చూడండి. నాకు దీనికి 4 మీటర్స్ క్లాత్ పట్టిందండి. ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 4 మీటర్స్ క్లాత్ అండి. నేను లైనింగ్ మనం ఏమంటారు, బాటమ్ పార్ట్కి 2.5 3 తీసుకున్నాను నేను. మన టాప్ క్లాత్కి మాత్రం మీటర్ తీసేసుకున్నాను. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ అయిపోతాయి. ఇలా డబల్ కాకుండా ఒకటేసారి మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్స్ కాబట్టి అలా చేసుకోవచ్చు. మనం ఫిట్టింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ అనేది మనం విడిగా క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూస్తున్నారా, మీ చెస్ట్ లూజ్ని బట్టి మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ కట్ చేసుకోవాలి. ఇందులో నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇంకే మీటర్ తీసుకోండి హ్యాండ్స్ ప్లస్ బాడీ పార్ట్. లేదు నేను హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోను అంటే 80 పాయింట్స్ సరిపోతుందండి. కొంచెం చిన్న సైజ్కి అయితే 1/2 మీటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ కింద ఇలా ఈక్వల్గా ఉందా లేదా చూసుకుందాము. మనకి టాప్ లెంత్ 14 ఇంచెస్ అండి. మనం కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మనం 15 తీసుకున్నాము. ఇలా అటు కూడా మార్కింగ్ చేసేసుకుంటే మనకి క్రాస్ పోకుండా నెక్ అనేది ఈక్వల్గా వస్తుంది. కానీ నేను బోట్ నెక్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, నాకు ఫుల్ లెంత్ 14 ఇంచెస్. 14లో నేను హాఫ్ క్లాత్ మడత మీద ఉంది కాబట్టి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 7 ఇంచెస్ తీసుకొని ఈ 7 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ నుంచి 6.5 తీసుకుంటున్నాను నేను. ఆర్మ్ హోల్ లెంత్ అనేది 7 తీసుకోకూడదండి. ఇక్కడ 6.5 మామూలుగా అయితే 7కి 7 తీసుకుంటాము. కానీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి అని తీసుకుంటే మనకి ముడత రాకుండా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇలా అంతే. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ కోసం చిన్న లైన్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నానండి చెస్ట్ మార్కింగ్ 38 మనకి 4 ఉంది కదా, 4 పార్ట్స్ కాబట్టి 9.5 వచ్చేసింది నాకు. ఇక్కడ ఇలా వేసేసుకోండి 9.5. అది కింద మన వేస్ట్ లూజ్ అది కూడా చూపిస్తాను. 33 ఉందండి. 33లో మనకి 4వ భాగం. ఇలా క్యాల్కులేటర్ లేకపోయినా పర్లేదండి, మనం టేప్నే 3-4 టైమ్స్ మనం మళ్ళీ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ 8.5 వచ్చేసింది. ఇక్కడ 1 ఇంచ్ నేను డాట్స్ కోసం తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్. ఏ సైజ్ అయినా అంతే అండి, 1 ఇంచ్ డాట్స్కి సరిపోతుంది. ఏ సైజ్ అయినా పర్లేదు. ఇలా ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను, పెద్ద సైజే కాబట్టి 1.5 తీసుకుంటున్నాను. ఇక్కడ మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని మనం కర్వ్ తీసేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్తో కూడా తీసుకోవచ్చు అండి, కానీ కర్వ్ స్కేల్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అంతే. నేను నెక్స్ చూపిస్తున్నాను చూడండి. నెక్ నేను 4.5 తీసుకుంటున్నాను. నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ 2.5 అండి. ఇక్కడ నేను టక్స్ చూపిస్తున్నాను చూడండి. మార్జిన్ వదిలేసి ఫోల్డ్ చేసుకుంటే ఇలా హాఫ్కి ఇక్కడ మనం డాట్ చేసుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచ్ అయిపోతుంది. మనం తీసుకున్నాం కదా, అదే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి డాట్ పొడవు. కొంచెం చిన్న సైజ్ అయితే మనకి 4.5 కూడా తీసుకోండి. ఇంకా పెద్ద సైజ్ అయితే 5.5 కూడా తీసుకోవచ్చు.
ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ నేను ఇలా క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. మనం ఇక్కడ డాట్స్ పక్కన నుంచి ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ నుంచి ఒక తీసుకుంటున్నాను. 1.5 కూడా తీసుకుంటున్నారు, 1/2 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. కానీ 1 ఇంచ్ తీసుకుంటే మన పర్ఫెక్ట్ ఉంటుందండి. మనకి వేసుకున్న తర్వాత జారకుండా ఉంటుంది. సైడ్స్ అనేది ఇట్లా వేలాడిపోయినట్టు ఉండదు మనం వేసుకున్న తర్వాత. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీయండి. షోల్డర్స్ బాగుంటాయి. మన షోల్డర్స్ మీద డ్రెస్ అనేది బాగా కూర్చున్నట్టే అయిపోతుందండి. బాగా వస్తుంది అట్లా కట్ చేసేసుకుంటే. చిన్న చిన్న టిప్సే అండి. కింద ఒక 1 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల, నెక్ అనేది ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల లుక్ బాగుంటుందండి. ఇలా నిదానంగా మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసారు కదా, నేను ఇక్కడ కట్ చేయట్లేదండి. నేను క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుంటా. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పాను కదా నేను డిజైన్ చేశానని చెప్పి. అలాంటి డిజైన్స్కి వెయిట్కైనా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మధ్యలో ఇలా టక్ చేసేయండి. ఇప్పుడు మనం 2 వచ్చేసాయి కదండి. బ్యాక్ పార్ట్ వచ్చింది మనకి, ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చింది. ఇక్కడ ఇది లెంత్ మార్క్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్లో కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసుకోవాలి. మనం కట్ చేసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి లోపలికి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్. అదే మీరు అక్కడ 1/2 ఇంచ్ తీసుకోకపోతే ఇక్కడ 1 ఇంచ్ తీసేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఇలా తీసేసుకోండి. మనకి చంక దగ్గర ముడత రాకుండా ఉంటుంది. లోతు అసలు మర్చిపోవద్దండి. ఏ టైప్ ఆఫ్ నెక్ అయినా, బోట్ నెక్ అయినా, మీకు నార్మల్ నెక్ అయినా కంపల్సరీగా లోతు తీసుకోవాలండి. లేకపోతే మనకి చంక దగ్గర ముడతలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ మనం చంక రౌండ్ ఎంత ఉందో అనేది కొలుచుకుందామండి. మనం ఇలా నీట్గా టేప్ పెట్టేసుకొని కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 10.5 వచ్చేసింది. 10.5 వచ్చిందండి. ఇక్కడ మనం పైన ఒక 1/2 ఇంచ్ మనం తీసేసుకుంటాం కదా. 10.5లో -1 ఇంచ్ అండి, 9.5. ఎందుకంటే పైన మనం ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా. షోల్డర్స్ జాయింట్కి ఒక 1 ఇంచ్ పోతుంది. అందుకని వచ్చిన దాంట్లో ఎంత వస్తే అంత అండి. అందులో వచ్చిన దాంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి మనం. అంటే 9.5 మనకి ఆర్మ్ హోల్ కర్వ్ మనకి వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ మనం కింద ఈక్వల్గా ఉండేలాగా ఫస్ట్ ఎల్ స్కేల్తో ఒక మార్కింగ్ చేసుకోవాలండి. నేను హ్యాండ్ పొడవు చూపిస్తాను చూడండి. ఇక హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. నేను 11.5 పెట్టుకుంటున్నాను. అంటే కింద 10 ఇంచెస్ హ్యాండ్ అండి. 10 ఇంచెస్కి 1.5 తీసుకుంటున్నాను నేను. 1.5 అంటే 1/2 ఇంచ్ పైన షోల్డర్కి జాయింట్ చేయడానికి, ప్లస్ ఇంకా 1 ఇంచ్ కింద ఎక్స్ట్రా. అంటే మనం కింద డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫోల్డ్ చేసి కుట్టేయడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి నేను. ఇక్కడ మనకి 8.5 ఆర్మ్ హోల్ లెంత్, 8.5. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి చూద్దాము. హ్యాండ్ లూజ్ 10.5 అండి. అందులో సగం 5.5. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. 2 ఇంచెస్ మార్జిన్, అంటే చిన్న జాయింట్ పడుతుంది మనకి అంతే. మార్జిన్ ఇలా వేసుకుందాము. చిన్న జస్ట్ ఒక ఎంత మనకి 1.5 ఇంచ్ పడుతుంది అంతే ఖర్చుతో కలిపి. మనకి ఏమంటారు సైడ్ అతుకులు అనేది. ఇక్కడ ఏ సైజ్ వాళ్ళకన్నా 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ ఇక్కడ వేసేసుకొని మనం చిన్నగా ఇక్కడ మనం హ్యాండ్ కర్వ్ తీసుకోవడమే అంతే అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవటమే.
ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి నేను చెప్పిన విధంగా చాలా బాగా వస్తుంది లుక్ అనేది. నేను డిజైన్ కూడా చేశాను దీనికి. హ్యాండ్స్కి డిజైన్ ఉంది, ప్లస్ బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి కూడా డిజైన్ ఉందండి. ఇలా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ జాయింట్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ తీసేసి ఒక సైడ్ మాత్రం మనం లోత్ తీసుకోవాలండి, హ్యాండ్ లోత్. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక హాఫ్, అందులో సగం టేప్ని ఇలా పెట్టేసి ఎక్కడైతే మనకి హ్యాండ్ మార్కింగ్ లూజ్ ఉందో అక్కడ వరకు ఇలా టేప్ ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మనకి మిడిల్ పార్ట్ వచ్చేస్తుంది. ఈ మిడిల్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ లోతు సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మార్కింగ్ని నీట్గా ఇలా అటాచ్ చేసుకోవాలి. లైక్ ఎస్ షేప్లో అయినా సరే, లేకపోతే మన ఐబ్రో షేప్లో అయినా వస్తుందండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా చూసారా, ఇలా రావాలి మనకి షేప్ అనేది. మనం లోతు తీసామన్న గుర్తు కోసం ఒక టక్ ఇచ్చేసేయండి లోతు తీసుకున్న సైడ్. అంతే, ఇది అయిపోయిందండి. మనం ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ని బేస్ చేసుకుంటూ మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాము. దానికంటే ముందు ఇక్కడ నేను ఒక చిన్న డిజైన్, చిన్న హోల్ అనేది ఇస్తున్నానండి. మనం కింద నుంచి 3.5కి పైకి ఇలా చిన్న మార్కింగ్ చేసేసుకొని, హోల్ లెంత్ 3 ఇంచెస్ అండి, హోల్ పొడవు 3 ఇంచెస్ అన్నట్టు. మధ్యలో ఒక పిన్ని పెట్టేసుకోండి, క్లాత్ అనేది కదలకుండా. మీ ఇష్టం అండి, మీ హ్యాండ్ లూజ్ మీ హ్యాండ్ హైట్ని బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్లో మళ్ళీ హాఫ్ చేశాను, 1 ఇంచ్ అండి. ఆ 1 ఇంచ్ దగ్గర ఆపోజిట్లో 1 ఇంచ్ తీసుకున్నాను. అంటే హోల్ ఎంత రావాలి అనేది, చిన్నగా రావాలా పెద్దగా రావాలా హోల్ అనేసి, హోల్ విడ్త్ అండి అదిగా, అలానే అనుకోవచ్చు. ఇలా చిన్నగా మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఇలా షేప్ తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. మనం మార్కింగ్ చేసిన సేమ్ అదే మార్కింగ్ మీద ఇలా కట్ చేసేసుకోండి అంతే. ఈ డిజైన్ కానీ మనం కింద పొట్లీస్ కానీ ఎలాంటి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయకుండా చేసామండి. ఎలా నేను చూపిస్తాను, స్టిచ్చింగ్లో చూపిస్తానండి అంతే. ఇప్పుడు మనం ఏమంటారు, కింద బాడీ పార్ట్ అయిపోయింది కదా, మనం ఇక కింద బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాము. నేను చూపిస్తున్నాను ఇక్కడ 44 అండి మనది లెంత్, టోటల్ లెంత్ 44లో మనం బాడీ పార్ట్ ఎంత తీసుకున్నాము, 14 ఇంచెస్ తీసుకున్నాం మనం. బాడీ పార్ట్ 30 ఇంచెస్ అండి. మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ మాత్రం మనం ఒక 3 ఇంచెస్ తగ్గించేసేయండి. 27 ఇక్కడ నేను చెప్పాను, కానీ నేను కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. కింద ఫోల్డింగ్ చేయడానికి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏమంటారు, టాపే బాటమ్ కాకుండా మనకి బాడీ పార్ట్ ఇట్లా కట్ చేసుకుంటున్నాను నేను. టూ పార్ట్స్ ఒకేసారి రావాలండి. సేమ్ మనం ఏమంటారు లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో ఒకటేసారి అలానే క్లాత్ సేమ్ అదే ఫోల్డింగ్ అండి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసేస్తే మనకి మొత్తం 4 లేయర్స్ వచ్చేస్తాయి. 4 లేయర్స్ అంటే 2 ఫ్రంట్కి 2 బ్యాక్కి వచ్చేస్తాయి. ఇలా నీట్గా పెట్టేసుకోండి. మనకు అటు సైడ్ కనిపిస్తున్న మిగతా క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాము, అది కూడా చూపిస్తాను. ఇలా నిదానంగా కట్ చేసుకోండి. అంతే. ఇప్పుడు ఈ క్లాత్లో ఇది మనకు సింగిల్ ఫోల్డ్ కదా అండి, ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ వేసేసుకుంటే మనకి 4 లేయర్స్ వచ్చేస్తాయి. 4 లేయర్స్ అంటే మనకు 2 హ్యాండ్స్ ఒకటేసారి కట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ కూడా చూసుకోండి మీరు.
ఇలా హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీగా నిలువుగానే వస్తుందండి డిజైన్ అనేది. చూసారా ఇలా మనకు అటు పక్క క్లాత్ ఇంకా కట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఎక్స్ట్రా ఉంది కదా అని అనుకోకండి, అది మనకి ఎట్లాగో జాయింట్స్ పడతాయి కదా, ఆ జాయింట్స్ మనం స్టిచ్ చేసేసుకుంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి సరిపోతుందండి. ఇప్పుడు మనం బాటమ్ లైనింగ్ కట్ చేసుకుంటున్నాము. చెప్పాను కదా ఇందాక 27 అని, 27 చెప్పాను కానీ నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను, 28 తీసుకున్నాను నేను. ఎందుకంటే కింద ఫోల్డ్ చేయాలనేసి ఫస్ట్ జిగ్జాగ్ చేసుకుందాం అనుకున్నాను అండి. కాకపోతే లోపలే కాబట్టి ఫోల్డ్ చేద్దామని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. 28 తీసుకోండి మీరు. ఇలా మనం ఫస్ట్ క్లాత్ మొత్తం అన్ఫోల్డ్ చేసేసి ఇలా కోరాస్ మొత్తం ఒకటే సైడ్ వచ్చేలాగా ఒక్కటే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇలా 3 మీటర్స్ క్లాత్ అండి, ఇది 3 తీసుకున్నాను. ఇలా చేసేసి ఇలా సమోసా ఫోల్డ్ చేసేయండి. అంటే ఒక సైడ్ పట్టేసుకొని సేమ్ మనం సమోసా ఎలా అయితే ఉంటుందో అక్కడ కార్నర్లో ఒక ఫింగర్ పెట్టేసి ఈక్వల్గా అటు సైడ్ మొత్తం ఇప్పుడు ఫోల్డ్ చేయంగానే మనకి మొత్తం 4 లేయర్స్ వచ్చాయండి. 4 లేయర్స్ అంబ్రిల్లా అనమాట. ఇక అంటే ఫ్రంట్ 2 లేయర్స్, బ్యాక్ వస్తుంది అనమాట. అట్లా అంటే 4 లేయర్స్ అండి. ఫ్రంట్ ఒక లేయర్, బ్యాక్ ఒక లేయరు. అంటే మనం 4 ఫోల్డ్స్ చేసేసుకుంటే మనకి 2 పార్ట్స్ వస్తాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి వచ్చేస్తుంది మనకి. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా మనం ఇంత కట్ చేసుకున్నాం కదండి టాప్ అనేది, అది తీసుకోండి. ఏదైనా పర్లేదు అది తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ హిప్ వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. సేమ్ ఇప్పుడు అది ఎంత ఉన్నదో సేమ్ దాని మీదనే ఒక మార్కింగ్ చేసేసుకోండి. అంటే మనకి ఇప్పుడు అంబ్రెల్లా వేస్ట్ ఎంత కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ బాడీ పార్ట్ మీదనే ఉంటుందండి. ఈ బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకొని 27 అన్నా 28 తీసేసుకోండి. సారీ అండి, ఇక్కడ మనకి చూస్తారు కదా, ఇక్కడే మన హెచ్చు తగ్గులు ఎందుకు వస్తాయి అని అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 13.5 వచ్చింది ఇటు సైడ్. అటు సైడ్ ఎంత వచ్చింది మనకి, ఆల్మోస్ట్ 15 వచ్చింది. అలా కాకుండా ఈక్వల్గా పెట్టేసుకోండి. 13.5 చుట్టూ ఈక్వల్గా పెట్టేసుకుంటే ఇప్పుడు పైన మనకి ఆల్మోస్ట్ ఒక ఇంచు బావు తేడా వచ్చిందండి. ఇలాగే కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు బాగానే ఉంటుంది. మనం లాస్ట్కి జాయింట్స్ చేసినప్పుడు మాత్రం కింద హెచ్చు తగ్గులు బాగా వచ్చేస్తాయి. అలా హెచ్చు తగ్గుల్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోవాలి మనము. ఇలా లేదు అంటే మనం కోన్ ఉంది కదా పైన, అదే లెంత్ నుంచి 27 ప్లస్ 13 పైన కలిపేసుకుంటే మొత్తం లెంత్ ఎంత వస్తుందో అంతా కూడా పైనుంచే మనం కట్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎలా అయినా ఓకే అండి. 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. 28 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 ఇంచ్ మనకి ఫోల్డింగ్కి పోతుంది. ఇలా రబ్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి. 28 ఇలా మనం నీట్గా టేపుని సర్దుకుంటూ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 41.5 వచ్చింది. మనకి పైన నుంచి తీసుకున్నా కూడా ఏం లేదు, కింద నుంచి తీసుకున్నా కూడా ఏం లేదండి. మనకి ఎటుబడి ఈక్వల్గా రావాలి మనకు, అంతే. టోటల్ 4 ఉంటాయి కదా, 2 లేయర్స్ 4 ఫోల్డ్స్ అండి. ఫ్రంట్ ఒక లేయర్ వస్తుంది, బ్యాక్ ఒక లేయర్ వస్తుంది. 41.5 మీరు చూసుకుంటూ నిదానంగా కట్ చేసుకోండి. ఇలా అంతే ఈజీగా ఇలా అతుకులు వస్తే కూడా మనం జాయింట్ చేసుకోవాలంటే మ్యాక్సిమం అంబ్రెల్లా డ్రెస్సెస్కి కంపల్సరీగా అతుకులు పడతాయండి. ఎవరో కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి క్లాత్ ఒక 3-4 మీటర్స్ తీసుకొని, హైట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రమే అంబ్రెల్లా ఫ్రాక్కి సైడ్కి జాయింట్స్ పడకుండా ఉంటాయి. మ్యాక్సిమం పడతాయి అందుకు చిన్న కార్నర్లో 2-3 ఇంచెస్ వరకు అయినా పడుతుంది. ఇప్పుడు ఈ డ్రెస్కి కూడా జస్ట్ ఒక 3 ఇంచెస్ క్లాత్ సైడ్కి జాయింట్ దగ్గర పడ్డదండి, జాయింట్ చిన్నది.
ఇలా మొత్తం మనం డాట్స్ చేసుకున్నాం కదా, డాట్స్ని ఒక లైన్ లాగా కలిపేసి కట్ చేసుకోవడమే అంతే. నిదానంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ జాయింట్ కూడా ఉంది కదా, జాయింట్ కూడా చూపిస్తాను నేను మీకు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని. ఇప్పుడు క్లాత్ ఉంది కదా, ఇదే క్లాత్ని స్ట్రెయిట్ ఉంటుంది కదా అండి, స్ట్రెయిట్ ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర మొత్తం మనకు కరువు లాగా వస్తుంది కదా, అంబ్రెల్లా కరువు. ఇక్కడ మనకి స్ట్రెయిట్ పీస్ ఎక్కడ ఉందో ఆ స్ట్రెయిట్ పీస్ పెట్టేసుకొని దానిపైన ఇది పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టండి. 1/2 ఇంచ్ ఎందుకు అంటే మనకు జాయింట్ చేయాలి కదా ఈ క్లాత్ని. ఇలా నేను ఇంకొక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను దాని మీద. మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు అండి. అది ఇప్పుడే తక్కువ తీసుకున్నామంటే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదండి. ఇలా తీసేసుకొని మనం జాయింట్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎంత మార్కింగ్ వచ్చిందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. 2 లేయర్స్ మనకి 2 లేయర్స్కే మనకి జాయింట్స్ పడతాయి. మధ్యలో మనకి జాయింట్ ఉంది, అది కట్ చేసేసుకుంటే 2 లేయర్స్ అయిపోతాయి మనకి. ఇలాగే తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఫ్రంట్ ఒకటి మనకి ఇది ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ ఇంకొకటి అండి, ఇంకోటి ఉంది కదా అటు సైడ్ కూడా ఇంతే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే పెట్టేసేయండి, పీసెస్ ఎటు మిస్ అవ్వకుండా ఉంటాయి. పైన కూడా కట్ చేసుకోవాలి. పైన కూడా మనం వేస్ట్ ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మీదనే మనం కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, లైనింగ్ పక్కకు పెట్టేసి ఇది మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ చూద్దాము. మెయిన్ క్లాత్ మనం మొత్తం 4 మీటర్స్ తీసుకున్నాం కదండి. 1 మీటర్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాము టాప్ కానీ, టాప్ లెంత్కి మనం 1 మీటర్ తీసేసుకున్నాము. ఇప్పుడు 3 మీటర్స్తో మనం అంబ్రెల్లా కింద కట్ చేసుకుందాము. మొత్తం అన్ఫోల్డ్ చేసేసేయండి క్లాత్. సేమ్ ఇందాక మనం ఎలాగైతే లైనింగ్ అన్ఫోల్డ్ చేసేసామో సేమ్ అలాగే చేసి కోరాస్ ఉంటాయి కదండి, ఒక దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేయాలి. అంటే 1 ఫోల్డ్ ఏం లేదంటే శారీ ఫోల్డ్ అయ్యేది, శారీని ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలానే చేసుకోవడం అంతే. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని సేమ్ అండి మన లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అదే ఫోల్డింగ్, సేమ్ అదే సమోసా ఫోల్డ్ అండి. నీట్గా సర్దుకోవాలి ఫస్ట్ అయితే క్లాత్ అంతా. ఇలా ఒక సైడ్ పట్టేసుకొని ఇలాగా అక్కడ ఒక ఫింగర్ పెట్టేసుకొని ఇలా అటు ఇటు పోకుండా ఇలా సమోసా ఫోల్డ్ లాగా చేసుకోవాలి. అంటే ఇందాక మనకి 2 ఫోల్డ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందాక 1 ఫోల్డ్ వచ్చింది మనకి, శారీ ఫోల్డ్ లాగా చేసాం కదా, ఇప్పుడు 2 ఫోల్డ్స్ వచ్చేస్తాయి. 2 లేయర్స్ 4 ఫోల్డ్స్ అండి. సేమ్ ఇందాక మన లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇప్పుడు అక్కడ పైన మార్కింగ్ నుంచి పైన కోన్ నుంచి మనకి ఎక్కడి వరకు అయితే వస్తుందో ఇది సేమ్ అక్కడ వరకు పెట్టేసుకొని చిన్న మార్కింగ్ చేసేయండి. ఎందుకు అంటే సేమ్ దీనంతానే కట్ చేసుకోకూడదండి, మనకి టాప్ లెంత్ తక్కువ అయిపోతుంది. మనం 30 ఇంచెస్ కట్ చేసుకుందాము. 30 అంటే మనకి కింద పైన ఒక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ మనం 1 ఇంచ్ తోటి లెంత్ వేసేసుకొని ఎక్స్ట్రా మనం చేసుకుందాము. 30 ఇంచెస్ అండి మనకి కింద బాటమ్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 30 ఇంచెస్ మనకి ప్లస్ 1 ఇంచ్ ప్లస్ 1.5 ఇంచ్ 31.5 అంటే కింద ఏమంటారు ఫోల్డింగ్ కానీ ఫస్ట్ పెట్టాను కానీ జిగ్జాగ్ చేసుకుంటే బెటర్ అండి. అంటే ఒక 1/2 ఇంచ్ మనకి మెయిన్ క్లాత్ కంటే పెరుగుతుంది అంతే. 1/2 ఇంచ్ పెరిగినా కూడా నో ప్రాబ్లం అంటే కస్టమర్కి. సో ఇలా
దీని మొత్తం ఇక్కడ 31.5 ఇంచెస్ తీసుకున్నాను నేను క్లాత్ని. ఉంది 31.5కి మనం మార్కింగ్ చేస్తున్నాం. పైన వేస్ట్ మార్జిన్ నుంచి కింద 31.5కి. అంతే అండి. కింద 31.5కి మొత్తం మార్జిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే, అంతే. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి వీడియో. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మరెన్నో చేస్తాను. ఇలా మనం టేప్ జరుపుకుంటూ అంతే. పైన చూసుకోండి, వేస్ట్ మార్కింగ్ మీద టేప్ ఉందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. అంతే. చూసారా, కొంచెం చిన్న జాయింట్ అండి, జస్ట్ ఒక 3 ఇంచెస్ అంతే. 2.5 ఇంచెస్ అండి మనకి జాయింట్ అంతే పడుతుంది. ఇలా నిదానంగా టేప్ పైన కింద చూసుకుంటూ 31.5కి మనం మార్జిన్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ దాని మీదనే మనం చూపిస్తున్నాను ఇక్కడ ఫింగర్తో. సేమ్ అదే మార్కింగ్ మీద మనం కట్ చేసేసుకోవాలి. అక్కడ చిన్న జాయింట్ జస్ట్ ఒక 10 ఇంచెస్ పొడవు అండి, జస్ట్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు మనకి జాయింట్ పడుతుంది అంతే. పెద్ద జాయింట్ కూడా కాదు, చిన్న జాయింట్. దాన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవడమే, అంతే. సేమ్ అండి. మనము ఇప్పుడు లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో లైనింగ్ లాగానే, కాకపోతే కొంచెం మనం లెంత్ పెంచేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్కి మనం ఒక 3 to 4 ఇంచెస్ మనం తక్కువ చేసి కుడతాం కదా, అంతే. మన పైన నడుము లెంత్ కూడా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇంట్లోనే మనం. అంతే అండి, అయిపోయింది. కింద చిన్న జాయింట్ కూడా చూపిస్తాను మీకు, చూడండి. నేను ఎంత జాయింట్ పడ్డదండి, జస్ట్ 2.5 ఇంచ్ అంతే. ఇక్కడ మనం స్ట్రైట్గా ఉన్న పీస్ ఉన్నా చూడండి, స్ట్రైట్ ఉన్న పీస్ వరకు సైడ్ మనం క్లాత్ పెట్టేసి దాని మీద మనం మెయిన్ క్లాత్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది, అంతే. చూసారా, చిన్న పీస్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. చూసుకోండి జాగ్రత్త. క్లాత్ మొత్తం వేస్ట్ చేయడం ఎందుకంటే ఎక్కడ చిన్న చిన్న కార్నర్స్ ఉంటాయి కదా మనకి కింద, మనం కట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు అడ్జస్ట్ అవుతుందో అక్కడ మనం కింద మాత్రం స్ట్రైట్గానే ఉండాలండి. ఎందుకంటే మనకి పైన క్లాత్ స్ట్రైట్గానే ఉంది కాబట్టి ఇలా చిన్న మార్కింగ్ వేసేసుకోండి. ఎంతవరకు అయితే అంతవరకు చూసుకొని క్లాత్ చూసుకోవాలి. ఫస్ట్ క్లాత్ మనకి ఎక్కడ వరకు అయితే అడ్జస్ట్ అవుతుందో అక్కడ వరకు మనం క్లాత్ చూసుకుంటే బెటర్. ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా జాయింట్ క్లాత్కి, దాని మీదనే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా నిదానంగా, అంతే. నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్తానండి ఎలా చేసుకోవాలి అనేసి. ఇంతకుముందు వీడియోలో కూడా ఉంది జాయింట్స్ ఎలా చేసుకోవాలి అనేసి. అంతే, చిన్న జాయింట్ అండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే కట్ చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది మీ డ్రెస్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్షిని క్రియేషన్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.